వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. మనం ఈరోజు ఆచార్య రంగా భవన్లో ఈ సమావేశాన్ని నిర్వహించుకున్నాం. ఆచార్య రంగా గారికి మన రాజ్యాంగానికి చాలా గట్టి సంబంధం ఉంది. మీరు ఎంతమందికి తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ రాజ్యాంగ రాసేటటువంటి రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ, రాజ్యాంగాన్ని రాసేటటువంటి కమిటీకి అధ్యక్షులుగా బిఆర్ అంబేద్కర్ గారి పేరును ప్రతిపాదించింది ఆచార్య రంగా గారు. ఆచార్య రంగా గారు చాలా ఎక్కువ సార్లు రాజ్యాంగ సభలో అనేక విషయాల మీద చర్చల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా మీకు ఎప్పుడైనా అవకాశం దొరికితే, సమయం దొరికితే, జనవరి 20వ తారీఖు 1947, జనవరి 20వ తారీఖు 1947 ఆ రోజు రాజ్యాంగ సభలో రంగా గారు చేసినటువంటి ప్రసంగాన్ని దయచేసి వినండి. దొరుకుతుంది, మీరు యూట్యూబ్లో కొడితే దొరుకుతుంది. ప్రసార భారతి వాళ్ళు మన ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ అన్నింటినీ దానికి కేంద్రంగా ఉన్నటువంటి శాఖ ఉంది కదా ప్రసార భారతి. ప్రసార భారతి వారు వారి ఆర్ట వయసులో రంగా గారి ఉపన్యాసాన్ని ఆ రికార్డింగ్ పెట్టారు. దయచేసి వినండి. ఆయన అనేక విషయాలు మాట్లాడుతూ ఒక ముఖ్యమైనటువంటి విషయం మాట్లాడారు. అది మనం వాళ్ళు గుర్తు చేసుకోవాలి. ఇంగ్లీష్లో మాట్లాడారు, దాన్ని తెలుగులో మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఆయన ఏమన్నారంటే, ఇందాక గోవిందయ్య గారు అంబేద్కర్ ఆఖరి ఉపన్యాసం గురించి మనకు కాస్త చదివి వినిపించేది మాట్లాడారు. ఇంచుమించుగా ఆ అర్థం వచ్చేలాగా రంగా గారు ఏమన్నారంటే, మన సమాజంలో ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే అనేక మంది ప్రజలకి మనం ఈ రాజ్యాంగం ద్వారా ఒక నిచ్చెన ఇవ్వాలి. ఆ నిచ్చెన ఆసరాగా వారు పైకి వేదికల మీద రాగలగాలి. ఎంత గొప్ప నిచ్చెన ఇవ్వాలంటే, అంటే మనం ఊత ఇవ్వాలన్నమాట. వారు ఎక్కగాలి, లేకపోతే ఎక్కడ మనందరం పైన ఉంటాం, సామాన్యులతో కింద ఉంటారు. వాడికి రావాలంటే చదువు ఇవ్వాలి, చదువుకి నిచ్చెన, ఉద్యోగం ఇవ్వాలి, అదొక నిచ్చెన, ఆదాయం ఇవ్వాలి, అదొక నిచ్చెన, గౌరవం ఇవ్వాలి సమాజంలో, అదొక నిచ్చెన. ఇలాంటి నిచ్చెనలన్నీ ఇవ్వాలి అని రాజ్యాంగ సభలో చెప్పినటువంటి వారు ఆచార్య ఎన్జి రంగా. గొప్ప విశేషం. ఈ మధ్య చాలా చోట్ల వింటున్నాం, మన సమాజంలో మన దేశంలో ఈ మధ్య, ఇందాక మన జడ్జి గారు కూడా చెప్పారు, మహాత్మా ఎవరైనా అని మహాత్మా చాలా ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నారట, ఎవరు పడితే వాళ్ళు. అలాంటి రోజుల్లో ఈ మధ్య అక్కడక్కడ చదువుతున్నాను నేను, మీరు కూడా చదివే ఉంటారు. అంబేద్కర్ రాయలేదంటే రాజ్యాంగాన్ని, చాలామంది రాశారు. ఊరికే ఆయన ఎలా ఉన్నాడంటే మీరు చూశారు కదండి. అలాంటి రాతలు, అలాంటి వాదనలు కూడా వస్తున్నాయి మధ్య. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని సభకి సమర్పిస్తూ ఒక మాట చెప్పారు, మీరు ఈ రాజ్యాంగాన్ని నేను రాసేదనుకుంటారేమో, ఈ సభలో సుమారు సంవత్సరం పైబడి అనేక మంది చాలా ఉద్దండులైనటువంటి మేధావులు చర్చోపచర్చలు చేసి వాదోపవాదాలు చేసి
వారు చెప్పినటువంటి దాన్ని ఎలా రాస్తే బాగుంటుంది, ఎలాంటి పదాల్లో పెడితే బాగుంటుంది అని ఈ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళని కూర్చుని మేము తయారు చేశాము. ఇదంతా మీరందరూ చెప్పినటువంటి దాన్ని మేము మాటల్లో పెట్టాము. ఇది మేము ఒక్కడు కూర్చొని రాసేసినటువంటిది కాదు. ఏ పదాల్లో పెట్టాలి అన్న దాంట్లో కూడా రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నటువంటి ఈ 10 మంది 15 మంది మేమందరం కూడా మేము కూర్చొని రాశాం, నేను ఒక్కడిని రాసింది కాదు అని ఆయన అన్నాడు. గొప్పవాడు ఎవరు? నేనే చేశాను చెప్పుకోలేడు. నేనే కట్టాను నేనే పట్టుకొచ్చి చెప్పలేకపోయాడు. గాంధీ గారు ఒకసారి ఊహించుకోండి, గాంధీ గారు ఊరు తిరిగి నేను దేశాన్ని స్వతంత్రం పట్టుకొచ్చి అని అన్నాము. ఆయన చెప్పడు, మనం అంటాం దేశానికి స్వాతంత్రం ఇచ్చాడు గాంధీజీ, జాతి పిత అని మనం అన్నారు. కానీ ఆయన అంటే కదా అంచేత రాజ్యాంగం నేనే రాశాను అంబేద్కర్ గారు చెప్పాడు. అంబేద్కర్ అందరూ రాశారండి. కానీ అంబేద్కర్ లేకపోతే ఈ రాజ్యాంగానికి ఈ స్వరూపం ఉండదు. ఇది 100% ఈ స్వరూపం ఉండదు. ఎందుకు ఉండదు? ఏముంది ఇందులో? ఆయన ఇచ్చినటువంటిది ఏంటి? ఆవేళ ఉన్నటువంటి రాజ్యాంగ సభలో రాజ్యాంగం భారతదేశంలో పరిపాలన ఎలా సాగాలి, ఎన్నికలు ఎలా ఉండాలి, ఎవరు ఓటు వేయాలి, ఎవరు పోటీ చేయవచ్చు, మన నియోజకవర్గాలు ఎలా ఉండాలి, ప్రాతినిధ్యం ఎవరికి ఉండాలి, హక్కులు ఎలా ఉండాలి, బాధ్యతలు ఎలా ఉండాలి, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య సంబంధం ఎలా ఉండాలి, ఇద్దరికి కనుక తగాదా వస్తే ఇలాంటి వారు జ్యుడిషియల్ న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి, వారి పరిధులు ఏమిటి, ప్రజల పరిధులు ఏమిటి, ప్రభుత్వ పరిధులు ఏమిటి, మంత్రి పరిధి ఏమిటి, వీటన్నిటినీ చాలా కూలంకషంగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు సుదీర్ఘకాలం పాటు అందరూ అక్కడ ఉన్నటువంటి అందరూ వృద్ధులే. కానీ అందరికన్నా కూడా సుదీర్ఘకాలం రాజకీయంగా రాజ్యాంగంతో రాజ్యాంగం రాసే విషయంలోనూ రాజ్యాంగంలో ఉన్న ప్రకరణాలు వాటిని ఎలా ఉండాలి, ఎలా నిర్వచించాలి అనే దాని మీద ఎక్కువ సంబంధం ఉన్నది అంబేద్కర్ గారికి. ఇందులో కూడా ఏ రకమైన సందేహం లేదు. ఆయనకి రాజ్యాంగానికి ఎప్పటి నుంచి సంబంధం అంటే 1919లో మాంటేగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ వచ్చాయి. గుర్తుంది, మీరు పెద్దలో కొంతమంది చదువుకున్నారు, తెలిసే ఉంటుంది. మాంటేగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ వచ్చే ముందు ఇండియాకి ఒక కమిటీ వచ్చింది, సౌత్ బరా కమిటీ అంటారు. లార్డ్ సౌత్ బరా అని ఆయన ఆధ్వర్యంలో కమిటీ. ఆ కమిటీకి 1919లో మెమొరాండాన్ని సమర్పించి మాకు ఇలా ఉండాలి, మా ప్రాతినిధ్యం ఇలా ఉండాలి, మాకు ఇలా ఉండాలి, ఇలా ఎన్నికలు జరగాలి అని మొట్టమొదటి మెమొరాండం ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1919. 1919 నుంచి భారతదేశంలో జరిగినటువంటి రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి పరిణామం అయినా కూడా 19 కావచ్చు, 21 కావచ్చు, 35 కావచ్చు, ఆ తర్వాత 37 కావచ్చు, ఆ తర్వాత మన రాజ్యాంగం కావచ్చు, అన్నిటిలోనూ కూడా ఎప్పటికప్పుడు దాని మీద వ్యాఖ్యానం చేసి దానికి మెమోరాండం ఇచ్చి ఇది ఎలా ఉండాలి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లోను బయట దేశంలోను విదేశాల్లోనూ మాట్లాడుతూ వచ్చింది బిఆర్ అంబేద్కర్. అంచేత ఆయనకి ఆ స్థానం ఉండాలి అని ఎన్జి రంగా గారు రాజ్యాంగ సభలో ప్రతిపాదించారు. చూడండి, రాజ్యాంగానికి, అంబేద్కర్కి, ఎన్జి రంగాకి, మన రాష్ట్రానికి ఎలాంటి సంబంధం ఉందో. రాజ్యాంగం ఎక్కడో రాశారు సంబంధం అనుకోకండి. ఎన్జి రంగాకి సంబంధించి మనందరికి సంబంధం ఉన్నట్టు, ఈ వేదిక సంబంధం ఉన్నట్టు. ఇందా గోవిందయ్య గారు చెప్పారు, వారు అంబేద్కర్ గారు ఉపన్యాసాన్ని ఉదయం చెప్పారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇవన్నీ ఒకదాంతో ముడిపడి ఉన్నటువంటి
వీటిని చాలా ముఖ్యంగా ఏవైనా సరే ఉండాలి అన్న పట్టుబట్టి మన రాజ్యాంగం పీఠికలు ప్రియాంబులు పెట్టించినటువంటి వారు, పెట్టడానికి ముఖ్య కారణమైనటువంటి వారు బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ ఇతరులు. ఇతర దేశాల్లో ఇంత విశిష్టత లేదు రాజ్యాంగం. చాలామంది తెలియని వాళ్ళు అంటుంటారు, ఏముందండి రాజ్యాంగం, 1935 యాక్ట్ ఇది చూసి ఒకటేనండి అంటారు. 1935 యాక్ట్కి మన రాజ్యాంగానికి చాలా సామ్యాలు ఉన్నాయి, కానీ 1935లో లేనటువంటివి స్వేచ్ఛ, ఫ్రెటర్నిటీ, లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్. ఎక్కడున్నా చెప్పండి నాకు 1935లో. ఆ 4 కాన్సెప్ట్స్ని తీసుకొచ్చినటువంటిది మన రాజ్యాంగ సభ. ఎందుకంటే మన రాజ్యాంగ సభలో కూర్చున్నటువంటి వాళ్ళు, వారికి ఈ దేశం మీద అవగాహన, దేశం కోసం జరిగినటువంటి, దేశ స్వాతంత్రం కోసం జరిగినటువంటి సుదీర్ఘమైనటువంటి పోరాటంలో అందులో చూసినటువంటి విలువైవి ఎవరో కూర్చుని గ్రంథాలయాల్లో కూర్చుని రాసినటువంటి మాటలు కాదండి. సుదీర్ఘకాలం ఈ దేశంలో జరిగినటువంటి పోరాటంలో, స్వాతంత్రం కోసం జరిగినటువంటి పోరాటంలో, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి, బ్రిటిష్ సామ్రాట్లకి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో ఉద్భవించినటువంటి విలువలు. ఈ దేశంలో సమానత్వం ఉండాలి, ఈ దేశంలో సౌభ్రాతృత్వం ఉండాలి, ఈ దేశంలో న్యాయం జరగాలి అందరికీ, ఈ దేశంలో అందరికీ కూడా హక్కులు ఉంటాయి, స్వేచ్ఛ ఉంటాయి అనేది ఆ సంగ్రామం నుంచి పుట్టుకొచ్చినటువంటి విలువలు. ఇప్పుడు ఆ విలువలకి ముప్పు వాటింది. ఎందుకు వాటికి తెలుసండి గోవింద గారు, ఎందుకు వాటిందంటే ఆ సుదీర్ఘ పోరాటంలో ఇంత పెసరంత కూడా పాత్ర లేనటువంటి వారు ఇవాళ అధికారంలో ఉన్నారు కాబట్టి వచ్చింది. అయితే ఆశ్చర్యం ఏంటంటే, దేశ స్వాతంత్రానికి జరిగినటువంటి పోరాటంలో పెసరంత కూడా పాత్ర లేనటువంటి వారు ఇవాళ దేశభక్తులుగా చలామణి అవుతున్నారు, దేశభక్తులుగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. మేము దేశభక్తులు అంటున్నారు, చాలామంది అవునంటున్నారు. అదే ఆశ్చర్యం. వాళ్ళు చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు, చెప్పుకుంటారండి, మాదే గొప్పది, మాదే గొప్పది, మాదే గొప్పది చెప్పుకోవడం తప్ప అందరూ చెప్పుకుంటారు. కానీ అబ్బా ఏమైనానండి, మొన్న ఒక పెద్ద మనిషి ఆశ్చర్యపోయానండి. నేను చాలా గౌరవించేటువంటి ఒక పెద్ద మనిషి, అసలు 150 సంవత్సరాల నుంచి దేశం కోసం పాటుపడుతున్నటువంటి సంస్థ అన్నాడు. ఇలాగ ఎక్కడ పాటుపడ్డారు, ఎలా పాటుపడ్డారు, నాకు ఒక్క పేరు చూపించండి. ఈ దేశం కోసం, ఈ దేశంలో జరిగిన స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఒక్క అరక్షణం జైలుకి వెళ్ళినటువంటి ఒక్క పేరు చూపించండి, ఒక్క అరక్షణం. ఇంకా అలా వెళ్ళి అలా వచ్చేసాడు. అలా ఎవరు ఉన్నాడండి? ఒక్కర్లేరండి. వాళ్ళు దేశభక్తులు అవుతారండి. దేశం కోసం పోరాటం చేయని వాళ్ళు దేశభక్తులు అవుతున్నారన్న అయ్యామంటారు, మేమే అంటున్నారు, సరే సరే అంటున్నారు. మేధావులు కూడా హాహా అంటున్నారు, సరే అంటారు. మా ఊళ్ళో సామెత ఉందండి, కామంగారు మూడు అంటే కామోస్ అంటున్నారు. ఎవరైనా అంటే కామంగారు మూడు, నీకు తెలిసి అందరూ అంటారండి. ఇలాగా ఈయన కూడా దేశభక్తులు అందరూ అంటాడు, ఈయన దేశభక్తులు అంటాడు. ఎవరైనా చెప్పక్కర్లేదు. అంచేత ఇవాళ ముప్పు వాడి, ఈ ముప్పు ఎలా వాటిల్లింది? పూర్వం అండి, మీరు చాలామంది తెలుసు, 1950, 1960లో, 1970లో కూడా కొంచెం అక్కడక్కడ, కానీ 50-60లో ఎక్కువ. 50వ దశకం 60వ దశకంలో ప్రజాస్వామ్యం రాత్రికి రాత్రి హతమైపోయాయి. ఒక రాత్రి ఒక సైనికాధ్యక్షుడు జన్నులో ఎవరో ఈ ప్రజాస్వామికంగా ఎన్నుకోబడినటువంటి ఈ ప్రభుత్వం చాలా అవినీతి మయమైపోయింది, వీళ్ళు ఏమి పనిచేయడం లేదు,
డబ్బులు తినేస్తున్నారు, ఏ రకమైనటువంటి పరిపాలన రక్షణ లేదు, దేశంలో క్రమశిక్షణ లోపించింది, శాంతి భద్రతలు లేవు, అంచేత సైనికులుగా మేము అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నాము అని జీపుల్లోనూ, కార్లలోనూ, ట్యాంకుల్లోనూ పార్లమెంట్ భవనానికి వెళ్ళి, రాష్ట్రపతి భవనానికి వెళ్ళి, కేంద్ర స్టేషన్కి వెళ్ళి, రేడియో స్టేషన్కి వెళ్ళి అన్నింటినీ పట్టేసుకుని మాదే రాజ్యం, మేమే పరిపాలిస్తాం, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎన్నికలు పెడతాం అనేవాడు. ఒక్క రాత్రి ప్రజాస్వామ్యం హతమైపోయి. అవునండి. కానీ ఇప్పుడు నెమ్మది ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క సమావేశంలో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంటే మనకు కూడా తెలియట్లేదు, పోతుందా ఉందా మనకు కూడా తెలియట్లేదు. దీనికి ఎలాగంటేనండి, మాకు చిన్నప్పుడు మా మాస్టర్లో కథ చెప్పేవారు. మీరు ఒక గిన్నెలో నీళ్ళు పోసి 2 కప్పలు అందులో వేయండి, ఈ గిన్నె పొయ్యి పెట్టండి, పొయ్యి వెలిగించి పొయ్యి అందించండి, కొంచెం వేడిపోతుంది కదండి. ఒక కప్పు ఉంటుంది, వేడికి ప్రమాదంగా ఉంది. మా నారాయణ గారు ఏదో ప్రమాదంగా ఉంది, చాలా ఎవరైనా తెలియదు. నాలాంటి వాడు ఎవరైనా ఊరుకోండి నారాయణ గారు, హాయిగా ఉంది కదా, చల్లగా ఉంది, కొంచెం వెచ్చగా ఉంది, బాగుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ వస్తుందండి. మన దేశం చాలా గొప్పగా 4వ ఆర్థిక వ్యవస్థగా వెలుగొందుతుంది, బాగుంది కదా అంటాను. నారాయణ గారు అంటారు, అలా కాదు, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏదో ప్రమాదం వచ్చేలా ఉంది అనుకుంటుంది. నేను నమ్మను. కాసేపటికి కొంచెం వేడి, మళ్ళీ నారాయణ గారు చూసావా పరకాల ప్రభాకర్ నేను చెప్పాను ఎందాక అంటారు నారాయణ గారు. ఊరుకోండి సార్, ఎందాకైనా బాగుంది, కొంచెం బాగుంది, ఇంకా వెచ్చగా ఉంది అంటాను. నేను వెచ్చగా ఉందంటే నీ ప్రమాదం ఉంటుంటాను, వెచ్చగా ఉంది బాగుందంటే నీ ప్రమాదంగా ఉందంటాడు. కాసేపటికి ఇద్దరు మాడిపోతాం. అదే ఒక్కసారి వేడి నీళ్ళ మధ్య వేసారు అనుకోండి, ఈ కప్పలు ఇద్దరిని ఠాపాము దూకేస్తారండి. అంచేత ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని హతమార్చేటటువంటి టెక్నిక్ ఏంటంటే నెమ్మదిగా ఒక్కో చట్టం ఇక్కడ జెండా ఎగరేసేవాడు, అక్కడ ధ్వజస్తంభం దగ్గర పెట్టేవాడు, ఇక్కడ ఇదంటాం, అక్కడ కొబ్బరికాయ కొట్టేవాడు, ఇలా మనకే తెలియదు, మనం అంతే కదా అనుకుంటుంటాం. చివరికి పమ్ములిపోతుంది. ఇవాళ ఆ పరిస్థితిలో ఉన్నాం. రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు, ఆ హక్కులు ఒక్కొక్కటిగా ఎలా పోతున్నాయి మన కళ్ళ ముందే మనకు తెలియకుండా ఎలా పోతున్నాయో 2-3 ఉదాంతాలు చెప్తాను, ఎక్కువ చెప్పను, 2-3 చెప్తాను, మీరు కల్పన చేసుకోవచ్చు ఏం జరుగుతుందో. ఒకే ఒక్కసారి 147 మంది ఎంపీలని సభ నుంచి బహిష్కరించి 4 రోజులకు 5 రోజులకు 4 రోజులకు చాలా ముఖ్యమైనటువంటి చట్టాలను పాస్ చేశారు కదా. గుర్తుందా మీకు? ఎంత ముఖ్యమైనటువంటి చట్టాలంటే అది మన హక్కుల్ని హరించేసింది అనేది ఇప్పటికి కూడా మనకు తెలియట్లే. ఒకటి చెప్తా, ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసినా, తప్పు చేసినా, ఏం చేసినా, అభ్యంతరకరమైనటువంటి పనులు చేసినా, పక్షపాతంగా వ్యవహరించినా, వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వారి మీద ఏ రకమైనటువంటి కేసు పెట్టడానికి అందరికీ తెలుసు. అసలు అలాంటి ఎవరికైనా ఆ యూనిట్ ఉందా దేశంలో? ఉండాలా? ఉండదు సార్, చెప్పండి సార్, చెప్పండి, ఉండదు సార్. ఎలాంటిది అది పదవులు ఉన్నంతకాలమే కాదు, పదవిలో నుంచి అయిపోయిన తర్వాత, విరమణ చేసిన తర్వాత ఆజన్మాంతం వారికి ఇమ్యూనిటీ ఇచ్చారు. మరి ఎంత విధేయుడిగా ఉంటారని అంత ఉపకారం చేసినప్పుడు విధంగా ఉంటారు. మరి విధంగా ఉండకపోతే బాగుండదు కదా, మన సంస్కృతి విరుద్ధం కదా. అంత ఉపకారం చేస్తే వాడికి విరుద్ధంగా ఎలా పెడతాం మనం?
అంత ఉపకారం చేసిన వాడికి విరుద్ధంగా వెళ్ళకుండా ఎలా ఉంటుందంటే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇన్ని ఓట్లు పడ్డాయి అని చెప్పి మనకి సాయంత్రం చెప్తారు కదండి, ఏ పోలింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం చెప్తారు. తర్వాత ఇంకా సమాచారం వచ్చిన తర్వాత రాత్రి 11 గంటలకు 11 చెప్తారు ఫైనల్గా అయిందండి అని. మొన్న 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో మొట్టమొదటి విడత పోలింగ్లో ఎంత శాతం ఓటు పోలైందో చెప్పి చివరిగా ఫైనల్గా ఇంత పోలైంది అని ఎప్పుడు చెప్పారు గుర్తుందా రంగారావు గారు? 11 రోజుల తర్వాత చెప్పారు. డిజిటల్ ఇండియా మనకి 2 ఎడ్ల బండ్ల మీద బ్యాలెట్ బాక్స్ మోసుకెళ్ళిన రోజులు చూశారు కదా. పోలింగ్ అయిపోయిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్కో లేదా జిల్లా కలెక్టర్ ఆఫీస్కో ఫోన్ చేసి ఇన్ని ఓట్లు పోలయ్యే అని చెప్పడానికి కాల్ బుక్ చేసి గంటలు వేచి చూసి ఆ కాల్ వస్తే ఈయన ఎంత గట్టిగా మాట్లాడాలంటే మామూలుగానే మీరు ఎక్కడో కడిగి నుంచి మాట్లాడితే ఒంగోలు వినపడిపోతుంది, మామూలుగా వినపడిపోతుంది, ఫోన్ కూడా అక్కలేదు, అంత గట్టిగా మాట్లాడాల్సి వచ్చేది. అలా ఉండేది. ఇప్పుడు యాప్లో ఇలా అంటే అయిపోతుంది. అలాంటిది అంత వెసులుబాటు ఉన్నా కూడా మొదటి దశ పోలింగ్ పూర్తిగా ఎంత అయింది అని చెప్పడానికి 11 రోజులు పట్టిందంటే ఏం జరిగింది ఈ మధ్యలో? ఎన్నికల కమిషన్ కూడా సమాధానం చెప్పట్లేదు. ఎందుకు సమాధానం చెప్పట్లేదు నాలాంటి వాడు అడగడానికి లేదు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే సమాధానం చెప్పట్లేదు అని నా అర్జీవి కూడా లేదు. మీరు కూడా వాళ్ళు ఏం చేయలేరు. అలాంటి ఇమ్యూనిటీ ఇచ్చాడు. ఇది ప్రజాస్వామ్యాన్ని మన కళ్ళ ముందే హతమార్చడమా అవునా కాదు? చెప్పండి, మీరే చెప్పండి, ఆలోచించండి. ఇంకా అంతకన్నా వీడియోలు కావాలా మీకు? ఇది సరిపోయినట్టుగా కనపడలేదు మీకు. ఏమంటే సరిపోయిందా లేదు? ఇంకోటి చెప్తాను. రంగారావు గారు వినండి. జూన్ 1వ తారీఖు ఆఖరి దశ పోలింగ్ అండి, అవునా? 24. 4వ తారీఖు లెక్కింపండి. గుర్తుందండి. 1వ తారీఖు ఆఖరి దశ పోలింగ్ అండి, 7వ విడత. 4వ తారీఖు లెక్కింపండి. 4వ తారీఖు రాత్రి ఎవరు నెగ్గారు, ఎవరు ఓడారు, ఎవరు ప్రభుత్వం పెడతారు అనేది కూడా మనకు తెలియదు. ఎన్ని ఓట్లు పోలయ్యే ఎప్పుడు చెప్పారు తెలుసా అండి? 6వ తారీఖు చెప్పారు. 1వ తారీఖు పోలింగ్ అండి, 4వ తారీఖు లెక్కింపండి, 6వ తారీఖు ఎన్ని ఓట్లు పోలయ్యే చెప్పారు. ఎక్కడన్నా ఉందండి అసలు? మీ కాలేజీ ఊరుకుంటారండి, కాలేజీ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంటుందండి, ఊరుకుంటారండి? ఎన్ని ఓట్లు పోలయ్యాయో ఎవరు నెగ్గారో ప్రకటించారో చెప్తారండి. చెప్పారండి, మరి మాట్లాడలేదు మనం ఎవరు. ఎలక్షన్ కమిషన్ అలా చేస్తాం. మరి ఇది ప్రజాస్వామ్యాన్ని హతమార్చడమా కాదా? హతమార్చడం. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయనుకోండి. కానీ అంతకన్నా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యానికి ఇవాళ ఏమిటంటే, మామూలుగా ప్రజాస్వామ్యంలో ఓటర్లు ప్రభుత్వంలో ఎవరు ఉండాలి అనేది నిర్ణయిస్తారు కదా, అంతే కదండి. ఇప్పుడు ఇంత రాజ్యాంగం రాసి 1919 నుంచి అంబేద్కర్ గారు ఇచ్చిన మెమోరాండమ్స్, ఆ తర్వాత దాదాపుగా సంవత్సరంన్నర పాటు రాజ్యాంగ సభలో ఎన్జి రంగా గారు లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు మరొకళ్ళు వాదోపవాదాలు చేసి చర్చోపచర్చలు చేస్తే దాంట్లో వాడు తేల్చింది ఏంటి? ఇక్కడ ఆస్తితో సంబంధం లేకుండా, చదువుతో సంబంధం లేకుండా, పుట్టుకతో సంబంధం లేకుండా, భాషతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు పైబడిన ప్రతి వారికి కూడా ఆడ మగ తేడా లేకుండా అందరికీ ఓటు హక్కు ఇవ్వాలి అనేది కదా వాళ్ళు నిర్ణయించాలి ప్రభుత్వాన్ని ఎవరు నడపాలి. అది ఆవేళ 1950లో మనం పెట్టుకున్నటువంటి రాజ్యాంగంలో అతి మూలమైనటువంటి ముఖ్యమైనటువంటి సూత్రం.
ప్రాణం అంతా కదండి. ఇవాళ ఎస్ఐఆర్ అని ఒకటి పట్టుకొచ్చారండి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల ఏం జరుగుతుందంటే, ఇదివరకు ఓటర్లు ప్రభుత్వం ఎవరు ఉండాలి అనేది నిర్ణయిస్తే, ఇప్పుడు ప్రభుత్వం ఓటర్లు ఎవరు ఉండాలి అని నిర్ణయిస్తుంది. మీరేదో కాస్త వామపక్షాలు తీసేయండి, మీరు ఉండొచ్చు, మీరు కొంచెం బాగా ఉంటారు, మీరు ఉండకూడదు అని చెప్తుంది ప్రభుత్వం. బీహార్లో జరిగిందండి మొన్న, 65 లక్షల మంది ఓటర్లను తీసేశారు, 65 lakhs. మళ్ళీ కూడా చేసేసారు. ఎందుకంటే మరి మన ఎన్నికల సంఘం వారందరూ ఇమ్యూనిటీ ఉంటుందండి, మేము ఎవరో ఏం చేయలేం కదా. సమాధానం చెప్పలేదండి, సమాధానం చెప్పరు వాళ్ళు, వాళ్ళు ప్రశ్నలు పెట్టరు, వాళ్ళు ముద్రలు రాస్తే సమాధానం ఇవ్వరు, మమ్మల్ని పిలవరు. మేము అడిగితే ఏదైనా మెమోరాండం యుద్ధాలు పెడితే అక్కడ నిర్వాచన సదనం ఉంటుంది ఢిల్లీలో, ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషన్ ఆఫీస్. అక్కడ తుపాకీ పట్టుకో సెంట్రీ నుంచి ఉంటాడు గేట్. అక్కడ చిన్న కిటికీ ఇంత రంధ్రం ఉంటుంది. మీరు ఏమన్నా కాగితం ఇస్తే అభివృద్ధి చేయాలి. నేను జోక్ చేయలేదు, ఇది సీరియస్ అంతే. అది తీసుకుంటాడు, సరే అండి. అది లోపలికి వెళ్తుందా వెళ్ళలేదా, ఎవడన్నా చూసాడా లేదా, సమాధానం కూడా లేదు. ఇదివరకు ఎక్నాలజ్మెంట్ వచ్చేది, మీ దరఖాస్తును లేదా మీ ఫిర్యాదును మేము అందుకున్నాము, పరిశీలిస్తాడు, పరిశీలించడం కానీ చెప్పేవాడు. కనీసం ఇప్పుడు అది కూడా లేదు, ఎందుకంటే ఎవరు ఏం చేయలేరు కాబట్టి, ఇమ్యూనిటీ ఉంది కాబట్టి. ఓకే, మేము గొడవ చేస్తూ అంటే వాళ్ళు మాట్లాడకుండా ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి అధికారుల ఇలా అనుకుంటున్నారు, పోగట్ట సోర్సెస్ ద్వారా ఏం చెప్పుకుంటూ వచ్చారంటే, అనేక వేల మంది, లక్షల మంది విదేశీ చొరబాటుదారులు ఉన్నారు, వాళ్ళందరినీ తీసేస్తున్నాం అన్నారు. ఏమండి, విదేశీ చొరబాటుదారులు తీసేయడము, లేకపోతే చనిపోయిన వాళ్ళ పేరు తొలగించడము, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేరు తీసేయడము, లేకపోతే ఒకరి పేరు నాకే చూడడం తీసేయడం, నాకేం అభ్యంతరం లేదు. మీకు అభ్యంతరం లేదు, మన ఎవరికి అభ్యంతరం లేదు కదా. కానీ ఎంతమంది చొరబాటుదారులు అనేక వేల మంది అంటాడు తప్ప ఎవరు చెప్పలేదు. ఇక ఊరుకుని కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి, ఏమండి వీడు పోయారు అని చెప్పి ఓటు తీసేశారండి, ఇదిగోనండి ఈ నలుగురు పోలేదని చూపించారు. మీరు పేపర్లో చూసే ఉంటారు. పోయారు అని చెప్పి ఓటు తీసేసినటువంటి వాళ్ళు సుప్రీంకోర్టు దగ్గర తీసుకెళ్ళి జడ్జి దగ్గర ముందు కూర్చోబెట్టి, ఏమంటే ఈ నలుగురు పోయారని వాళ్ళు ఓటు తీసేసరికి ఇంకో వీళ్ళంటే వాళ్ళు పోలేదండి అన్నారు. మరి ఎందుకు తీశారు? 65 లక్షల మంది ఏ కారణం చేత తీశారు? ఏ కారణం చేత ఎవరు తీశారు? ఆ పేర్లు కూడా తీసేసిన వాళ్ళకు కూడా తెలియదండి. నా ఓటు తీసేసారు నాకు కూడా తెలియదు. అలాంటి పరిస్థితి ఉండకూడదు కదా. కనీసం మీరు ఎవరి పేరు తీసేసారో, ఏ కారణం చేత తీసేసారో చెప్పండి అంటే చెప్పం అన్నారు. చివరికి మరి ఆవేళ ఏ కారణం ఉన్నారు మా సుప్రీంకోర్టు జడ్జి గారు, చెప్పండి అన్నారు. చెప్పాలి అని చెప్పారు. వాళ్ళు ప్రకటించినటువంటి జాబితాలో 65 లక్షలు ప్రకటించారు కదా, ఒక్క పేరు ఎదురుకుండా ఈ పేరు రాసి ఇతను చొరబాటుదారుడు లేదా విదేశీయుడు అని చెప్పి తీస్తే ఒక్క పేరు లేదండి. ఆశ్చర్యం. ఇక దెబ్బలాడితే 65 లక్షల్ని 45 లక్షలు తగ్గించారు. మొన్న జరిగినటువంటి ఎన్నిక 45 లక్షల మందిని ఎన్నికల్లో ఓటు వేయకుండా అనర్హుల్ని చేసేసిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు. అంటే ఈ ఎన్నికల్లో ఎవరు ఓటు వేయచ్చు, ఎవరు పాల్గొవచ్చు అనేది ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు అన్నమాట. ఇది ఇవాళ మనం ఉన్నటువంటి ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో నూతన ప్రజాస్వామ్యంలో మీరు నూతన ప్రజాస్వామ్యం కాదు, ఇవాళ ఉన్నటువంటి నూతన ప్రజాస్వామ్యంలో ఏంటంటే ప్రభుత్వం నిర్ణయిస్తోందండి ఎవరు ఓటు వేయచ్చు అని.
మరి ఎవరు ఓటు వేయచ్చు అనేది ఎలా నిర్ణయిస్తారండి? మనకి వేసేటట్టుగా ఉన్నాడంటే ఉంచుతారు, మనం వేసేటట్టుగా లేరు అంటే తీసేస్తారు మామూలుగా. అలాగా మనకే వేస్తారు ఖచ్చితంగా అని ప్రభుత్వం నమ్మి ఉంచినటువంటి వాళ్ళతోటి మాత్రమే ఎన్నికలు జరిగితే అయినా కూడా నాకు ఆశ్చర్యం ఏంటంటే 23-24 అపోజిషన్ వచ్చాయి. అది ఆశ్చర్యం నాకు. ఇప్పుడు చాలా మంది ఇంత తక్కువ వచ్చి ఇంత తక్కువ ఎక్కువ వచ్చే తెలుసా? ప్రభుత్వం మా వాళ్ళే అనుకున్న వాళ్ళని ఓటు లిస్టులో ఉంచిన తర్వాత కూడా ఇంకొక 23-24 ప్రతిపక్షం వచ్చేయంటే ప్రభుత్వానికి రాలేదంటే చూసుకుంటున్నా. అయినప్పటికీ కూడా 90% స్ట్రైక్ రేట్ అండి. 100 పోటీ చేస్తే 90 నెగ్గారండి. నగరాబాద్ రేపు ఇదే కనుక మనం ఏమి మాట్లాడుకుని వదిలేస్తే 90 కాదండి, 95, 96, 97, 98. ఇప్పుడు రష్యాలో పుటిన్ గారు 99 ఓట్లు 99.9 ఓట్లు ఎగుతాడండి. అలా ఇవి కూడా ఎగుతాడు. అంచేత ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పీకలు చంపేసేటటువంటి ప్రభుత్వం తరపున ఎన్నికల సంఘం. ఇందులో ఏమి అనుమానం? నేను ఇది ఎక్కడైనా నుంచి చెప్తాను, ఛాలెంజ్ చేసి చెప్తాను. కావాలంటే ఏమైనా సవాల్ చేయమని నేను చేసి చెప్తున్నాను. ఇది మొట్టమొదటిసారి కదా మాట నేను చెప్పింది. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవడం లేదు, ప్రభుత్వం ఓటర్లని ఎంపిక చేసుకుంటుంది. ఒక్కసారి రాజ్యాంగ సభ నడుస్తున్నప్పుడు దేశంలో ఉన్నటువంటి వాతావరణం గురించి 2 విషయాలు తెలియని వారికి తెలియజేయడానికి, తెలిసిన వారికి గుర్తు చేయడానికి చెప్తానండి. దేశం స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోదాం, మనకి ఉండలేము, ఇక్కడ ఉద్యమం చాలా ఉధృతంగా ఉంది, మన మనుగడ సాగదు అని బ్రిటిష్ వారు నిర్ణయించుకున్న తర్వాత రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకోండి. వారు ఉండగానే 46లోనే ఏర్పాటు చేసుకున్నాం కదండి. అప్పుడు బ్రిటిష్ వారు ఉన్నారు, మీరు ఏర్పాటు చేసుకుని మీ రాజ్యాంగం గురించి మాట్లాడుకోండి అని చెప్పి ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ వాదోపవాదం జరుగుతూ ఉంటే, సభ జరుగుతూ ఉంటే దేశం కల్లోలం అయిపోయింది. దేశ విభజన జరిగింది. పడమరన తూర్పున మధ్యలో ఎంత భూభాగం ఉన్నా కూడా ఈ పక్కన ఆ పక్కన 2 రెక్కల్లాగా వేరే దేశాన్ని బ్రిటిష్ వారు పాకిస్తాన్ చూపించారు. అక్కడ అది మత ప్రాతిపదిక ఏర్పడినటువంటి రాజ్యం. మత ప్రాతిపదిక ఏర్పడినటువంటి రాజ్యం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ మతానికి చెందినటువంటి వారి ముస్లిం కాని వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం అక్కడికి చాలా మంది, అనేక లక్షల మంది పెట్టారు. మీకు గుర్తుంది కదా? అంటే జనాభా మార్పిడి జరిగింది, బలవంతంగా జరిగింది. కొంతమంది కావాలని పెట్టారు, కొంతమంది ఉండలేక వెళ్ళిపోయారు. హింస. అనేక వేల మంది రైళ్లలో ఇక్కడి నుంచి బయలుదేరి అటువైపు వెళ్తే అక్కడ శవాలుగా దిగాయి. అక్కడి నుంచి బయలుదేరినటువంటి అనేక వేల మంది ఇక్కడ శవాలుగా దిగాయి. శవాలుగా దిగినటువంటి వారు కుటుంబాలు చెల్లా చెదిరైపోయాయి. తండ్రి, తల్లి, కొడుకు, కోడలు, మనవలు, మనవరాలు, ఇలాంటి వాళ్ళు 6-7 బయలుదేరితే అట్నుంచి ఇటు వచ్చేటప్పటికి తల్లి ఒక వైపు, తండ్రి ఒక వైపు, కొడుకు ఒక వైపు, కోడలు ఒక వైపు, ఒక పిల్లడు ఒక వైపు చల్ల చెదిరిపోయారు. ఒకరికి కాలు దిగిపోయింది, ఒకరికి కళ్ళు దిగిపోయింది, ఒకరికి చేయి దిగిపోయింది, ఇద్దరు ముగ్గురు చనిపోయారు. ఇలాంటి పరిస్థితులు వాళ్ళంతా వచ్చి గాంధీ శిబిరాల్లో ఉన్నారు. అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ఇదే సమయంలో ఇంత అల్లకల్లోలం గ్రూపున పడమరా జరుగుతుంటే రాజ్యాంగ సభ జరుగుతుందండి. రాజ్యాంగ సభలో ఉన్నటువంటి వారు చాలా మంది ప్రభుత్వంలో కూడా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ప్రధానమంత్రిగా ఉన్నారు, రకరకాల శాఖలు నిర్వహిస్తున్నారు. ఇంత అల్లకల్లోల మధ్య రాజ్యాంగ సభ జరుగుతూ ఉంటే మధ్యాహ్నం వరకు ఆ అధికార కార్యాలయంలో అధికార విధులు పూర్తి చేసుకుని అక్కడి నుంచి మధ్యాహ్నానికి రాజ్యాంగ సభ వచ్చేవాడు. ఆ వచ్చేటటువంటి దారిలో ఈ గాంధీ శిబిరాలు అంటే ఆహాకారాలు. మేము అక్కడి నుంచి వచ్చేసామండి, ఇక్కడి నుంచి వచ్చేసామండి, అక్కడి నుంచి తరివేసామండి, ఇక్కడ తరివేసామండి, ఇంతమంది కోల్పోయామండి, అంతమంది కోల్పోయామండి, కట్టుబట్టలతో వచ్చామండి, మాకు పొలాలు ఉండేవండి, పొలాలు వదిలేసేవండి, మాకు కార్ఖానాలు ఉండేవి, కార్ఖానాలు వదిలేసేవండి, మాకు వ్యాపారాలు ఉండేవి, వ్యాపారం వదిలేసేవండి, దిక్కు ముక్కు లేకుండా వచ్చేవండి ఇక్కడికి, మమ్మల్ని ఎలా చేశారండి, అలా చేశారండి. కక్షతోటి, కోపంతో, ఆగ్రహంతో, ఆవేశంతో మాట్లాడుతుండేటటువంటి
వీళ్ళందరూ వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ చూసుకుంటూ ఆ శిబిరాలు చూసుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళు కదండి. ఆవేళ అంత అల్లకల్లోలైనటువంటి పరిస్థితుల్లో, అంత ఉద్రేకాలు తారాస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగ సభలో కూర్చుని మన పెద్దలు ఇంక్లూడింగ్ ఎన్జీ రంగా ఈ దేశం అందరిది గొప్ప విషయం. ఇది మతానికి సంబంధించిన దేశం కాదు, మత ప్రాతిపదిక మీద ఏర్పడే రాజ్యం కాదు ఇది. ఈ దేశంలో, ఈ రాజ్యంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి, ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి అల్పసంఖ్యాకులైనటువంటి వారికి కూడా మేము రక్షణ కల్పిస్తాము అనేటటువంటి రక్షణ కల్పించేటువంటి రాజ్యాంగం అనేది ఎక్కడా లేదండి. ఎక్కడా లేదన్నారండి. అల్పసంఖ్యాకులకి, మైనారిటీలకి, అది లింగ్విస్టిక్ మైనారిటీ కావచ్చు, రిలీజియస్ మైనారిటీ కావచ్చు, ఏ మైనారిటీ అయినా కూడా ఇన్ని రక్షణలు కల్పించి చిన్నవాడికి, పేదవాడికి, తరతరాలుగా అణగారినటువంటి వారికి, అవకాశాలు లేనటువంటి వారికి, విచక్షణకి లోనైనటువంటి వారికి రక్షణలు కల్పించి రంగా గారు చెప్పినట్టుగా నిశ్చయించినటువంటి రాజ్యాంగం మరి ఎక్కడా ప్రపంచంలో లేదు, కేవలం భారత రాజ్యాంగం మాత్రమే. ఆ రాజ్యాంగాన్ని ఆవేళ మీకు ప్రపంచంలో, ఐరోపా ఖండంలో నేషన్ స్టేట్ ఏర్పడినారు. 1648 1648 సంవత్సరంలో నేషన్ స్టేట్ అనేది పుట్టిందండి ప్రపంచంలో. ఆవేళ కూడా ఏ రాజ్యం పుట్టినా ఆ ప్రాతిపదిక మీద వాళ్ళు తన్నులాడబడ్డది, వాళ్ళ రాజ్యాంగ సభలో కానీ, చట్టసభలో కానీ గొడవలు పడింది, వాదాలు జరిగింది. ఏంటో తెలుసండి, ముఖ్యంగా ఈ దేశంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరికి ఈ దేశం చెందుతుంది, ఎవరికి ఈ దేశం చెందకూడదు, హూ షుడ్ బి ద మెంబర్ ఆఫ్ అవర్ పొలిటికల్ కమ్యూనిటీ, హూ ఇస్ ఎలిజిబుల్ అండ్ హూ ఇస్ నాట్ ఎలిజిబుల్. ఇఫ్ సంబడి ఈజ్ ఎలిజిబుల్ ఆన్ వాట్ బేసిస్, వీళ్ళు మన రాజ్యంలో ఉండాలంటే వారి ప్రాతిపదిక ఏమిటి, భాష, మతమా, కులమా అనే ప్రశ్నలు, ఆ ప్రశ్నలతో తన్నులాడుతున్నారండి వాళ్ళ రాజ్యాంగ సభ. మన రాజ్యాంగ సభలో మనం చేసినటువంటి వాదోపవాదాలు ఏం తెలుసండి, ఎంత స్వేచ్ఛ ఉండాలి, ఎంత సమానత్వం ఉండాలి, ఎంత సౌభాగ్యంతో ఉండాలి, ఎంత న్యాయం ఉండాలి, ఎంత జస్టిస్ ఉండాలి. వీటి గురించి మనం దెబ్బలాడుకున్నాం. కానీ ఈ దేశంలో ఏ మతం వాడు సభ్యుడు, ఏ మతం వాడు సభ్యుడు అనేటటువంటి చిన్న చిన్న సంకుచితమైనటువంటి ప్రశ్నలకి మన రాజ్యాంగ సభలో తాము ఇవ్వలేదండి. దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్. నోవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్, నోవేర్ ఎల్స్. అలాంటి రాజ్యాంగం ఇవాళ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం ఇవి వదిలేసి, సౌభ్రత్వం వదిలేసి వాళ్ళని వాళ్ళు వేసుకున్న బట్టలు బట్టి ముద్దు పట్టేసారు. వెళ్ళిపోవాలి, వెళ్ళిపోండి, మీకు ఇక్కడ కుదరకపోతే అక్కడ వెళ్ళిపోండి అంటున్నారండి. కొత్తగా స్వేచ్ఛ గురించి మాట్లాడట్లే, సౌభ్రాతృత్వం గురించి మాట్లాడట్లేదు, సమానత్వం గురించి మాట్లాడట్లేదు. అది తీసేయాలి, ఇది తీసేయాలి, ఇది ఎత్తేయాలి, అది ఎత్తేయాలి. నిన్న మొన్న కూడా చూశానండి, ఒక స్వామీజీ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఎత్తేయాలంటే ఎత్తేమంటాడు, మన ధర్మ శాస్త్రం తీసుకురావాలని చెప్తాడు. ఇప్పుడు మనం రాజ్యాంగాన్ని పెట్టుకున్నప్పుడు ఎంత ఉన్నతమైన ఆలోచనతో పెట్టుకున్నావో అవన్నీ మర్చిపోయి ఇవాళ ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మొన్న జరిగినటువంటి బీహార్లో జరిగిన ఎస్ఐఆర్ కూడా దాని తాలూకా ప్రక్రియ మాత్రమే. అంతకుముందు సిఏ ఎన్ఆర్సీ పెట్టారు, రకరకాల గుర్తుందా మీకు? పెద్ద ఎత్తున అందరూ మొత్తం దేశం అంతా ఆందోళన జరిగితే దాన్ని వెనక్కి తీసుకున్నారు, మాట్లాడలేదు దాని గురించి, అలా పక్కన పెట్టారు, వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు అది కుదరట్లేదు కాబట్టి ఇవాళ ఏం చేస్తున్నారంటే
ఓటు హక్కు తీసేస్తే ఇంకా పౌరసత్వం ఎక్కడ ఉంటుందండి? ఉంటుందా? ఉండదు కదా. అంటే మీకు పౌరసత్వంలో ఉన్నటువంటి చాలా అతి ముఖ్యమైనటువంటి ఎసెన్షియల్ ఫీచర్స్ తీసేస్తే మీరు జీవన్ మృతులా ఉంటారండి. మృతజీవులు అంటే బతుకున్నా కూడా పోయినట్టే, పోయినా కూడా పోవడానికి బతుకున్నానికి ఏం తేడా ఉంటుంది. అంటే మన 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 చుట్టూ ఉన్నటువంటి, మన పక్కన ఉన్నటువంటి, మన ఇరుకుపలు ఉన్నటువంటి నిన్న వరకు కూడా మనం భాయి అనుకున్నటువంటి వాళ్ళు, సోదరులు అనుకున్నటువంటి వాళ్ళకి నీకు ఓటు హక్కు లేదు, నీకు పౌర హక్కు లేవు. నువ్వు ఉండొచ్చు, ఉండొచ్చు అంటే పడుండొచ్చు. నువ్వు పడుండొచ్చు, 2వ తరగతి పౌరుడిగా పడుండు కావాలంటే, లేదా అక్కడికి వెళ్ళి రెడీగా ఉంటుందా అడిగాడు అనేటటువంటి స్థాయికి ఇవాళ ఈ దేశం వచ్చింది అంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని హతమార్చినట్ట కాదా? పార్లమెంట్ ఉందండి, పెద్ద భవనం కట్టారండి, ఏ ఉపయోగం అండి? ఒక్క చట్టం మీద డిస్కషన్ జరుగుతుందండి. సార్ గోవిందయ్య గారు, మీరు ఇది రైతు సమావేశ మందిరం కదా, విజయరంగా గారి పేరు పెట్టినటువంటి ఈ దేశంలో మీరందరూ నమ్మేది ఏమిటి? రైతు పక్షపాతులుగా మీరందరూ నమ్మేది ఏమిటి? రైతు ఈ దేశానికి వెన్నెముక, వ్యవసాయమే ఈ దేశానికి మూల కారణం, ఈ దేశ ప్రగతి అని నమ్ముతాం కదా మనం. నిజం కూడా, వాస్తవం కూడా అది. అలాంటి వ్యవసాయం మీద 3 చట్టాలు పట్టుకొచ్చాయి. ఒక్క నిమిషం చర్చ చేశారు రంగారావు గారు పార్లమెంట్ దాని గురించి చేయలేదు. మరి అసలు చర్చే లేదు కదా, చర్చే లేదు. కనీసం ఈ బిల్లుని నువ్వు పెడుతున్నావు అని ఆ మంత్రి గారు, ప్రధానమంత్రి గారు లేచి ఇది మా లక్ష్యాలు అని పట్టుబడి 10 నిమిషాలు కూడా చెప్పలేదు దేశానికి. ఇంత ముఖ్యమైనటువంటి ఈ దేశానికి జీవనాడి అయినటువంటి వ్యవసాయం మీద 3 చట్టాలు పట్టుకొచ్చినప్పుడు 10 నిమిషాలు కూడా 3 నిమిషాలు కూడా దాని గురించి మాట్లాడినటువంటి పార్లమెంట్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఎందుకు కూర్చుంటానంటే పార్లమెంట్ నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అయ్యిందండి, చేశారు. దాని మీద ఇవాళ ఏదో బంగ్లాదేశ్ జరుగుతుంది, నేపాల్లో జరుగుతుంది, మరో చోట జరుగుతుంది, మరో చోట జరుగుతుంది, జెన్సీ జరుగుతుంది, మనకు జరగదా అంటే మనకి జెన్సీ కాదండి, ఈ దేశంలో రైతులు రోడ్డెక్కారండి, ప్రభుత్వాన్ని వణికించారు. రంగారావు గారు ఒప్పుకుంటారా? ప్రభుత్వం దిగొచ్చి మీకు పాకిస్తాన్కి, భారతదేశానికి, చైనాకి, భారతదేశానికి మధ్య సరిహద్దుల్లో అన్ని ఇనప ముళ్ళ ఖర్చులు వేసేది తెలియదు, కానీ ఢిల్లీకి రైతులు రాకుండా మాత్రం ముళ్ళ ఖర్చు వేశారు, అంతగానే పెద్ద వేశారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ఈ నేతృత్వాన్ని గడగడ ఆడించినటువంటి శక్తి రైతాంగాన్ని. జెన్సీ గురించి నేపాల్లోను, బీహార్, బంగ్లాదేశ్లో చూడక్కలేదు, ఇక్కడ రైతులు చేశారు కదా. చేస్తే ప్రభుత్వం దిగొచ్చి ఈ 3 చట్టాలను ఉపసంహరించుకుందా? ఉపసంహరించు. కానీ ఉపసంహరించుకున్నప్పుడు అయినా సరే పార్లమెంట్లో వచ్చింది ప్రధానమంత్రి, వ్యవసాయ మంత్రులు ఈ కారణాల వల్ల ఉపసంహరిస్తున్నారని ఒక్క మాట చెప్పారండి. పార్లమెంటు అంటే కరివేపాకులా తీసుకోవాలంటే ఇది ప్రజాస్వామ్యాన్ని హతమార్చినట్ట కాదా? నారాయణ చెప్పండి. గుండెల మీద చేశాడు, అవునా? హతమార్చారు. అంటే నేను ఎంత చెప్తానంటే, ఒక్క రాత్రి లేచి పార్లమెంట్ లేదు, ప్రజాస్వామ్యం లేదు చెప్పరండి. ఇలా ఒక్కోటి కోసుకుంటూ వచ్చేస్తే మనకి తెలియదండి అసలు. చివరికి ఇలా అయిపోయింది అనుకున్నాను. అందుచేత నేను మీ అందరికీ చేసేటటువంటి విజ్ఞప్తి ఏమిటంటే, ఈ సంవత్సరం అంతంలోగా, అంటే వచ్చే 2 నెలల్లో 3 నెలల్లోనూ ఈ రాజ్యాంగ సంహరణ జరుగుతుంది. దీన్ని ఆపకపోతే ఈ దేశాన్ని మనం రక్షించుకోలేము, ఈ రాజ్యాంగాన్ని మనం రక్షించుకోలేము, ఈ ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోలేము. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్, ఎన్జి రంగా గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అబుల్ కలాం ఆజాద్ గారు, మరొకరు
వీళ్ళందరూ కూర్చుని వాదోపవాదాలు చేసి రచించినటువంటి రాజ్యాంగాన్ని మనం రక్షించుకోలేము. కొత్త రాజ్యాంగం మీకు తెలియకుండానే వచ్చేసింది. ఇది నేను చెప్పదలుచుకున్నాను. ప్లీజ్ డోంట్ బి అండర్ ద ఇంప్రెషన్ దట్ ఏదో మనం రాజ్యాంగం, ఇందాక గోవింద గారు మాట చెప్పారు, 2015లో మొదలు పెట్టారండి రాజ్యాంగ దినోత్సవం చేయడం కదండి. 2015లో ఎప్పుడు మొదలు పెట్టారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలు పెట్టారు. అవునా? బా రాజ్యాంగం మీద ఎంత భక్తి అండి, ఎంత భక్తి గోవింద గారు. అంత ముందు నెహ్రూ గారు పెట్టలేదు, లాలూ గారు శాస్త్రి గారు పెట్టలేదు, ఇందిరాగాంధీ పెట్టలేదు, మొరార్జీ దేశాయ్ గారు పెట్టలేదు, చరణ్ సింగ్ గారు పెట్టలేదు, ఎవరు పెట్టలేదు, రాజీవ్ గాంధీ పెట్టలేదు, నరసింహ గారు పెట్టలేదు, ఎవరు పెట్టలేదు. వీళ్ళందరూ రాజ్యాంగాన్ని ప్రేమించిన వాళ్ళే. రాజ్యాంగం అంటే భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి వాళ్ళే. కానీ వాళ్ళు ఈ పని మాత్రం చేయలేదు. ఎందుకు చేయలేదు చెప్పడానికి మీరు ఏమన్నా అనుకుంటారు? ఏమనుకోకండి. మేకకి బొట్టు పెట్టి, కుంకుమ పెట్టి, పసుపు రాసి దండేస్తారు. ఎంత ప్రేమ అండి! మేకకి బొట్టు పెడతామా, కుంకుమ పెడతామా, పసుపు పెడతామా, దండేస్తామా, డప్పు కొడతామా? ఎందుకు కొడతాము? ఇది అంతే కదండి. రాజ్యాంగ దినోత్సవం అంటే మేము చాలా రాజ్యాంగాన్ని పూర్తి చేస్తుంటే ఏదో అనుకున్నాడేమో, ఇది తీసుకెళ్ళి వేసాడు కన్నా, అంతే కదండి. సో ఇవాళ ఆ పరిస్థితిలో ఉన్నాం. మనుషులకి ఈ దేశంలో ఉన్నటువంటి వారి పౌరసత్వం, ఓటు హక్కు ఎలా ఇచ్చారు తెలుసండి? ఒకటే ప్రాతిపదిక, ఈ దేశంలో నివాసం ఉంటున్నావా, మీది ఓటు. మనకేం చెప్తారు? 2003లో కూడా ఇలాంటి ఎస్ఐఆర్ చేసేవాళ్ళమేమో అంటారు. సార్ ఒక్క మాట చెప్పండి, మీరు చాలామంది 2003లో కూడా ఓటరే కదా. మీరు 2003లో గుర్తెచ్చుకోండి సార్, గట్టిగా ఆలోచించి గుర్తెచ్చుకోండి, అబద్ధం ఆడద్దు. 2003లో మీరు మీ పాస్పోర్టు, మీ బర్త్ సర్టిఫికెట్, మీ అమ్మగారి బర్త్ సర్టిఫికెట్, మీ నాన్నగారి బర్త్ సర్టిఫికెట్, మీ ఈ కార్డు ఆ కార్డు పట్టుకెళ్ళి మీరు ఎవరికైనా ఇచ్చారండి? ఇచ్చి ఓటు హక్కు ఏమి తెచ్చుకోవాలి? ఏమండి గోవింద గారు, మీరు వెళ్ళారా? ఇక్కడ ఎవరైనా వెళ్ళారండి? ఆటోమేటిక్ కదండి. మనకి మనం ఓటేస్తే మళ్ళీ ఓటు ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాదు. పట్రా అంటే నువ్వెవరివి, పట్రా, ఇది పట్రా, 37 కాగితాలు పట్రా పట్టుకెళ్ళాలి. ఇంకా మనకు రాలేదు, మనకు కూడా వస్తుంది. తమిళనాడులో వస్తుంది, బెంగాల్లో వస్తుంది, పాండిచేరిలో వస్తుంది, అన్ని చోట్ల 12 రాష్ట్రాల్లో వస్తుంది. మన బీహార్లో అయిందండి. మొత్తం దేశమంతా చేస్తుంది. అంటే దేశమంతా చేసి ఓటర్లను నాకు వేయని వాడు అందరినీ తీసేస్తే అంతా నాకు వేసేవాళ్ళే ఉంటే 90% స్ట్రైక్ రేటు, 95% స్ట్రైక్ రేటు, 100% స్ట్రైక్ రేటు తెచ్చుకుంటామండి. మొన్న 2024లో 5 కోట్ల ఓట్లు అదనంగా లెక్కిస్తే రేపు పొద్దున్న 10 కోట్ల ఓట్లు అండి. ఆ తర్వాత 15 కోట్ల ఓట్లు అండి. ఆ తర్వాత 10 కోట్ల ఓట్లు అడిగేవాడు ఉంటాడు. ఇవాళ మన రాజ్యాంగానికి పట్టినటువంటి గ్రహణం అండి. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మనం చెప్పుకోవాల్సినటువంటిది, గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, గమనించాల్సినటువంటిది ఇవి విషయాలు. ఎంత గొప్ప రాజ్యాంగం గుర్తుపెట్టుకుంటూ ఇవాళ ఆ రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని మనం గమనించాలి, మనం పసిగట్టాలి. పసిగట్టి ఊరుకుందామా? ఊరుకోకూడదు. ఏం చేయాలో మా నారాయణ గారు చెప్తారు, మా రంగారావు గారు చెప్తారు, మా గోవింద గారు చెప్తారు. వీరు నాయకత్వం వహిస్తారు, చెయ్యాలి. కానీ ఇంకొక మాట మీకు చెప్పి నేను విరమిస్తాను. అదేంటంటే, నేను ఆ మధ్య ఒక పెద్దవాడితో మాట్లాడుతున్నాను. ఏమండి ఇది అవుతుంది, అన్యాయం కదా, చాలా అన్యాయం. మరి ఏమైనా చేయాలి కదండి. ఏమయ్యా ప్రభాకర్, నేను ఏకేశాను కదా ఎంత అన్నాడు. ఏకేశానండి, నాకు తెలియదండి అన్నాడు.
నన్ను ఫేస్బుక్లో ఫాలో అవ్వలేదా అని అడిగాడు. ఆయన ఫేస్బుక్లో ఎక్కేశాడు. ఫేస్బుక్లో ఎక్కితే సరిపోదండి, రోడ్డు మీదకి రావాలి. రోడ్డు మీదకి వచ్చి మనం దీని మీద ఉద్యమం చేస్తేనే కానీ ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోలేము. ఇది యూట్యూబ్లో చెప్పాము, ఫేస్బుక్లో పెట్టాను, అక్కడ ఎక్కేసాను, ఇక్కడ ఎక్కేసాను అంటే కుదరదండి. అలా అయితేనే మనం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతాము. దయచేసి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మీరు నడుం బిగించండి, నాయకత్వం వహించండి, రోడ్డు మీదకి రండి. అదే మనం ఈ రాజ్యాంగానికి, రాజ్యాంగ నిర్మాతలకి మనం ఇచ్చేటటువంటి నివాళి. రాజ్యాంగ దినోత్సవం ఆ వేళ మనం ఘనంగా జరుపుకోగలుగుతాం. ఇవాళ జరుపుకున్నదంతా రాజ్యాంగ దినోత్సవం కాదండి, రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి దాడిని మనం గమనించడానికి, రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి దాడిని మనం గుర్తించడానికి, రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి దాడిని తిప్పుకొట్టడానికి, మనం ఏం చేయాలి అనే కార్యాచరణ గురించి ఆలోచించడానికి మనం కూర్చునేటువంటి సమావేశం. ఇది మనం సెలబ్రేట్ ఉత్సవం చేసుకునేటువంటి సమావేశం కాదు. దయచేసి ఇక్కడే మీరు నిర్ణయం తీసుకోకలేదు. నేను చెప్పినటువంటి వాటిలో ఏమైనా వాస్తవం ఉందా, అతిశయంగా చెప్పానా, మిమ్మల్ని ఏమైనా భయపడడానికి చెప్పానా అని దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకుని నలుగురు వ్యక్తులతో దీని గురించి మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోండి. కానీ ఒంగోలు నుంచి మాత్రం రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమం మొదలు కాకపోతే ఈ దేశానికి మీరు న్యాయం చేసిన వాళ్ళు మాత్రం కాదు. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.